నేను కర్బీ డెలానా రోల్. నేను ఫియానా డిలానా రోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. Kirby Delano Roll. Kirby Delano Roll. కర్బీ మరియు ఫియోనా డెలానా రోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానా రోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెడ్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూనిన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. చూడండి సహోదరులారా, మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మేము మాట్లాడతాం, మీకు అర్థమవుతుందా? మేము యేసుని సంబరంలా జరుపుకుంటాం. యేసు ఒక మనుష్యుడిలా వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? ఆయన పరలోకం నుండి అరవలేదు, నువ్వు శపించబడ్డావని. ఆయన మానవుడిలా వచ్చాడు, భూమిపైన మానవుడిలా నడిచాడు. మేము యేసుని ఎందుకు సంబరంలా చేసుకుంటామంటే, యేసు ప్రభువు మాకు రక్షకుడు మరియు ఒక ప్రభువు. ఆయన శాశ్వతంగా అందరినీ కాపాడేశాడు. శాశ్వతంగా మేము ఆయనకి మహిమిస్తాము. మరియు ఇది సరైనది, అద్భుతమైంది. కానీ మనం మర్చిపోయాము. ఎవరు పాడు చేశారనేది. మనము శక్తిని మర్చిపోయాము. ఎలాంటి శక్తి అంటే, ఒక సమయంలో ఒక వ్యక్తి యెహోషువను బయటికి తోసేశాడు, సూర్యుణ్ణి ఆపిన వ్యక్తిని. మీకు అర్థమవుతుందా నేనేం చెప్పాలనుకుంటున్నాను? ఇది ఎలాంటిదంటే, ఒక యాపిల్ పండుకి ఇంకో యాపిల్ పండు ఇచ్చినట్టు. ఇది సామాన్యంగా ఉండే విషయము. ఇక్కడ మీరేం చూస్తున్నారంటే, ఒక వ్యక్తికి ఉండే శక్తిని. మీరు నన్ను నమ్ముతారా? కొన్ని వేల సంవత్సరాల కొద్దీ. ఇది పిచ్చితనము. ఒక వ్యక్తి చేసిన తప్పు వలన ఒకటి తర్వాత ఒకటి నిరంతరంగా ఒక ప్యాటర్న్ లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నర్వస్ సిస్టమ్ అనేది మారుతుంది మరియు ఈ వ్యక్తియే వేరే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇక్కడ మానవ జాతి అనేది మారిపోతుంది మరియు వాళ్ళు రోగాలు, బాధల నుండి బయటికి రాలేరు. మరియు ఈ సమస్య తరము నుండి ఇంకో తరం వెంబడిస్తూనే ఉంటాయి. ఒక వంశం నుండి ఇంకో వంశానికి వెళ్తూనే ఉంటాయి. ఒక్క మనుష్యుడు లోకాన్ని మార్చేస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే, ఒక మానవుడిలా వచ్చాడు. మానవుడికి ఉండే శక్తిని చూయించడానికి మరియు గుర్తింపును మానవుడికి ఇవ్వటానికి. ఒకవేళ మీరు, నేను, దేవుడు భూమిపైన మనిషిలా ఎందుకు వచ్చాడనేది అర్థం చేసుకుంటే, ఆయన మీ నర్వస్ సిస్టంలో, మీ శరీరంలో, మీ చేతులలో, మీ మనసులో వస్తాడు, మీ కాళ్లల్లో, మీ కళ్ళల్లో. ఆయన ఈరోజు మీ లోపల ఉన్నాడని మీరు గ్రహించగలిగితే, ఆయన మళ్ళీ మీ ద్వారా అవతరించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఒక్క వ్యక్తి లోకాన్ని మళ్ళీ మార్చగలడు. మీకు ఇది అర్థమవుతుందా? అవును, ఇది యేసు యొక్క కథ. నా ప్రభువు మరియు నా రక్షకుడు. ఆయన మీకు ఒక ప్యాటర్న్ని చూపిస్తున్నాడు. నేను మీ పాస్టర్ని మరియు నేను మీ పైన విశ్వసిస్తున్నాను. నేను మీ పైన విశ్వసిస్తున్నాను. దేవుడు ఏం చేశాడంటే, ఆయన మీకు శక్తిని ఇచ్చాడు ప్రతి ఒక్క దాన్ని మళ్ళీ మార్చటానికి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యేసు ప్రభువు భూమిపైనకి వచ్చింది మీకు ఒక ప్యాటర్న్ ని చూపించడానికి. ఎందుకు ఆయన మీ దగ్గరికి వస్తున్నాడు? ఈ ప్రశ్న ఆయనని అడిగినప్పుడు, ఎన్నిసార్లు మీ సహోదరుని క్షమించాలి? మీకు గుర్తుందా? ఆయన ఇలా అన్నాడు, 70 times 7 మీ సహోదరులను క్షమించండి. ఆయన దేని గురించి అంటున్నాడు అర్థమైందా? ఆయన ఏమంటున్నాడంటే, నేను వచ్చాను మీ సహోదరులను క్షమించడానికి. ఆయన అడిగారు, ఎన్నిసార్లు మనం మన సహోదరులను క్షమించాలి? మీకు గుర్తుందా? ఎన్నిసార్లు అన్నాడు? ఆయన 70 times అన్నాడా, లేదా 70 times into 7 అన్నాడా? ఆయన ఎందుకు 70 times 7 అన్నాడో తెలుసా? ఎందుకంటే మత్తయి సువార్త లేదా లూకా సువార్తలో ఆదాము నుండి వచ్చే తరాలను లెక్క పెడితే 70 times 7 అవుతాయి. అందుకే ఆయన అంటాడు, మనుష్యుడి దగ్గర కమాన్, మనిషి దగ్గర శక్తి ఉంది ఈ లోకాన్ని స్వతంత్రించడానికి. ఖండన మరియు ఆరోపణ నుండి మరియు న్యాయపు గుర్తింపుని తిరిగిస్తుంది. తద్వారా న్యాయం తర్వాత న్యాయము ఒక్కొక్కరికి జరుగుతుంది. అది ఎంతవరకు జరుగుతుందంటే, తరాల నుండి వచ్చే వ్యాధులు మరియు అనారోగ్యాన్ని వేరుతో సహా తీసి పడేయొచ్చు. మనిషి దగ్గర శక్తి ఉంది.
ఈ గుర్తింపును తీసుకోవటానికి. ఇది బహుశా మత్తయి సువార్త లేదా మార్కు సువార్తలో ఉంటుంది. ఒకసారి చూడండి. అవును, అది మత్తయి సువార్త 9వ అధ్యాయం. పదండి అక్కడ వెళ్దాం. నేను మీకు చూపిస్తాను, సరేనా? మీకు ఇది తెలుసా? ఎంతకాలము నేను ఈ మర్మం పైన పనిచేశాననేది మీకు తెలుసా? మనుషులని అర్థం చేయించడానికి. నేను ఈ వచనాన్ని ఎన్నోసార్లు మీకోసం చదివాను, కానీ చదివిన ప్రతిసారి ఒక కొత్త కోణాన్ని చూపించాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము. సరే, మీరు ఇక్కడ గమనించండి. మీరు చూస్తే యేసు ప్రభువు ఉన్నారు, మరియు ఈ ప్రజలు ఆయన వద్దకి ఒక పక్షవాతానికి గురైన వ్యక్తిని తెస్తారు. ఆ వ్యక్తిని యేసయ్య ముందు పెడతారు. మరి ఆయన ఈ వ్యక్తిని చూసి ఇలా అంటాడు, ఆనందించు, ఎందుకంటే నీ పాపములు క్షమించబడ్డాయి. అయితే నేను మీకు ఇది లోతుగా వివరిస్తాను. నీ పాపములు క్షమించబడ్డాయి అనే దానికి అర్థం ఏంటంటే, మీరు చూస్తే ఒక మందిరం ఉంది, ఇక్కడ బలి ఇచ్చే వ్యవస్థ కూడా ఉంది. యూదులు ఇక్కడ న్యాయవాదులు, వాళ్ళు వ్యవస్థ నుండి తప్పరు, వ్యవస్థ తప్పక ఉంటుంది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. అయితే లేవీయుల యాజకుడి తప్పితే ఎవ్వరికి క్షమించే అధికారము లేదు. మీరు క్షమించబడాలనుకుంటున్నారంటే ఒక మేకని, ఒక ఎద్దుని లేదా ఒక పావురాన్ని తేవాలి. పాపానికి బదులుగా బలి ఇవ్వాల్సి వచ్చేది. మీకు ఇది అర్థమవుతుందా? సరేనా? వ్యవస్థ ఎక్కడుండాలో అక్కడ ఉంది. చేసిన పాపానికి క్షమాపణ కావాలంటే వాళ్ళు లేవీయుల యాజకుడి దగ్గరికి వెళ్తారు. మీరు భారతీయులైతే బ్రాహ్మణులు ఎవరో మీకు తెలుసు. ఒక పూజారిని వెతకాల్సి ఉంటుంది. ఇంకో వ్యక్తితో ఆ పని మీరు చేయించలేరు. ఇది తరతరాల నుండి వస్తూ ఉంటుంది. ఇది ఒక నియమము. మీరు చూస్తే ఆ వ్యక్తిని యేసు వద్దకు తెస్తారు. ఒకవేళ ఆ వ్యక్తిని స్వస్థపరిస్తే వీళ్ళకి ఏ సమస్య లేదు. అక్కడ ఎంతో మంది స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు ఒకరే కాదు స్వస్థపరిచేది, ఫారిసీలు కూడా స్వస్థపరుస్తున్నారు. ఫారిసీలు అపవిత్రాత్మ నుండి ప్రజలకు విడుదల ఇస్తున్నారు. మళ్ళీ యేసు ప్రభు ఎప్పుడు స్వస్థత గురించి మాట్లాడలేదు, కానీ రోగిని ఆయన వద్దకు తెస్తున్నారు. ఆ రోగికి ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తారు? ఇదిగో కుమారుడా, నీ పాపాలు క్షమించవేయబడ్డాయి. మీరు చూస్తే ఈ వ్యక్తి చేతుల్లో, ఈ వ్యక్తి యొక్క చేతుల్లో ఒక పావురము లేదు, ఒక ఎద్దు లేదు, ఒక దూడ లేదు. బలియాగం కొరకు ఏ ఖర్చు అవ్వలేదు. మరి మీరు చూస్తే యేసు ప్రభు వారు ఒక లేవీయుల యాజకుడు కారు. అయితే ఇది ఒక ఖచ్చితంగా అర్హత లేని మరియు చట్టవిరుద్ధమైన పని. ధర్మశాస్త్రము మరియు కృప. ఇప్పుడు ఇది చూడండి, మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తమలో తాము మాట్లాడుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఈ వ్యక్తి దేవదూషణ చేస్తున్నాడు. యేసు వాళ్ళ తలంపును గ్రహించి, మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేస్తున్నారన్నాడు. నీ పాపములు క్షమించబడినాయని చెప్పడం సులభమా, లేదా నువ్వు లేచి నడవమని చెప్పడం సులభమా? మీకు అర్థమవుతుందా? ఆయన ప్రతి దాన్ని కనెక్ట్ చేస్తున్నాడు. మానవుడి దగ్గర ఉన్న ప్రతి సమస్య ఈరోజు, అది పేదరికం, వ్యాధి, లేమి, ఏదైనా ఉండొచ్చు. మీరు తప్పులు చేయకుండా వచ్చిన పాపములు కూడా, తరతరాల నుండే వచ్చే ఆ ప్యాటర్న్స్ ఏవైతే మీకు వెంబడిస్తున్నాయో 70 times 7గా ఆయన ఇలా అంటున్నాడు, మీ దగ్గర ఉన్న ప్రతి సమస్యల్లో శాంతి అనే పదం ఎందుకు లేదు? ఈ దేశంలో సమృద్ధి అనేది ఎందుకు లేదు? ఎందుకంటే ఈ దేశం యొక్క రక్తం, నేనేమంటున్నానంటే ఏబేలు యొక్క రక్తం ఇంకా ఇక్కడ ఏడుస్తుంది సహోదరుడా. అమరవీరుడి రక్తం ఏడుస్తుంది, నిర్దోషి యొక్క రక్తం ఏడుస్తుంది. ఎక్కడెక్కడైతే రక్తం ఏడుస్తుందో అక్కడక్కడ బలి అవసరము. అవి దేనికోసం ఏడుస్తున్నాయో మీకు తెలుసా? న్యాయం కొరకు. అసలు ఎవరైనా ఉన్నారా నాకు న్యాయం అనేది వద్దనేవాడు? అమరవీరులు, నిర్దోషి యొక్క రక్తము ఈ దేశంలో ఏడుచుకుంటూ ఇలా అంటున్నాయి, ఎవరైనా ఉన్నారా నాకు న్యాయం ఇచ్చేవాళ్ళు అని. ఈ భూమికి న్యాయం కావాలి, న్యాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు అర్థమవుతుందా? అయితే మీరు ఇక్కడ చూస్తే యేసుప్రభు చెప్తారు, ఏది సులభము, వాడి పాపాన్ని క్షమించడమా లేదా స్వస్థపరచడమా? ఆయన రెండు ఒకటే అంటున్నాడు. ఒకవేళ ఈ వ్యక్తి యొక్క పాపములు మరియు ప్యాటర్న్స్ తరతరాల నుండి ఏవైతే వస్తున్నాయో అవి తుడిచివేయబడితే ఈ వ్యక్తి లేచి నడుస్తాడు. మీకు అర్థమవుతుందా? ఆయన ఇదే అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మీరు చూస్తే ఇది చాలా ఆసక్తికరమైంది. అప్పుడు మళ్ళీ ఆయన ఇలా అంటాడు, ఇది జాగ్రత్తగా చూడండి, నీ పాపములు క్షమించబడ్డాయనటము సులభమా లేదా లేచి నడవమని చెప్పటం సులభమా? ఆయన ఇది చెప్పాక ఆయన ఏం చేస్తాడో చూద్దాం, సరేనా? నేను మీ చేతుల్ని లేపి చెప్పండి, నాకు ఇది వినాలనుందని, నాకు అర్థం చేసుకోవాలనుంది, నాకు తీసుకోవాలనుంది. ఎస్ గైస్, ఇది నేను వెంబడించిన తర్వాత నేను శక్తివంతుడైన ఒక మనిషి యొక్క ఆఫీస్ లోపలికి వెళ్ళగలిగాను మరియు బయటికి రాగలిగాను. దేన్నైతే మనుషులు అసంభవం అనుకుంటారో. ఇది చాలా విచిత్రం కదా? ఎందుకంటే మీ దగ్గర క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎందుకంటే మీ దగ్గర కనెక్షన్స్ ఉండాలి, మీ దగ్గర అన్నీ ఉండాలి. కానీ ఇది ఎలా సంభవము? ఇది ఎలా సంభవము? మన దగ్గర ఎలా యాక్సెస్ ఉంది కృపని వాడుకోవటానికి? కమాన్ చర్చ్,
ఇది ఎప్పుడు తెలుసుకుంటామంటే మీరు దీన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడు. ఒక వ్యక్తికి ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే సిలువను అర్థం చేసుకుంటాడో, సిలువ ద్వారా వచ్చే ఆ యొక్క న్యాయము, గుర్తింపు ఏదైతే సిలువ ద్వారా వస్తుందో, ఇది జాగ్రత్తగా చూడండి. ఆయనను పాపములను క్షమించుటకు భూమిపైన మనుష్య కుమారుడికి అధికారము కలదని మీకు తెలుసుకోవాలను. పదండి, ఇది మళ్ళీ గట్టిగా చదువుతాం. ఇదేమంటుంది ఇక్కడ? పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం ఉంటుందా? అందరు చెప్పండి, లేదు. లేదు అనండి, లేదు అనండి, లేదు. మరి ఎందుకైనా ఇది చేస్తున్నాడు? తద్వారా మీరు ఇది తెలుసుకోవాలి. ఇది ఆయనకు చాలా ముఖ్యము. మీరు ఇది తెలుసుకోవాలని. మనుష్య కుమారుడు, మీరు పాపాల్ని క్షమించే అధికారం ఉంది. వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే యేసు ప్రభుని ఒక లేవి యాజకుల్లా అవ్వాలని. ఇక్కడ ఒక బలుంటుందని ఊహిస్తున్నారు, ఒక ఎద్దు, ఒక దూడే, ఏవేవో ఆశిస్తున్నారు. వాళ్ళు ఒక సిస్టమ్ ని ఆశిస్తున్నారు ఇక్కడ. తద్వారా ఆయనకి స్వస్థపరచుటకు శక్తి కలుగుతుంది, ఐశ్వర్యవంతంగా ఉండే శక్తి కలుగుతుంది, జీవితంలో ఉండే ప్రతి కోణములో శక్తి కలుగుతుంది. కానీ ఆయన కాదు అన్నాడు. నేను మీకు చెప్తాను, కర్బీ లెనరోల్ ఏం చూశాడో ఈ యొక్క మీటింగ్ స్టార్ట్ అవ్వక ముందు. దీని ద్వారా మీరు తెలుసుకోవాలి సహోదరులారా, మీ దగ్గర శక్తి ఉంది ఒకరికి న్యాయపు గుర్తింపునివ్వటానికి, మరియు మానవుడికి ఆ యొక్క శక్తి ఉంది పాపాలను క్షమించుటకు. మీరు చెప్పండి, నా దగ్గర శక్తి ఉంది. నాకు తెలిసి వాళ్ళ కిటీ బర్త్డే ఎవరు చెప్పారో నేను తన కోసం ప్రార్థించాలని. కిటీ ఎక్కడా? యా కిటీ, ప్లీజ్ నించు. ఈ యొక్క కాలం ఎలాంటిదంటే నీ యవ్వన కాలం అంతా నువ్వు మీ అమ్మ నాన్న పైన ఆధారపడాలనుకోవు. మరియు ఈ స్వాతంత్రం అనేది నీకు గొప్ప సరిపడ్డ శక్తినిచ్చింది. నువ్వు మాట్లాడగలిగే నాయకురాలివి. ప్రజలు నిన్ను వెంబడిస్తారు, వాళ్ళు నిన్ను నమ్ముతారు. నీ దగ్గర ఉన్న సామగ్రతను ప్రజలు చూస్తారు, మరియు నీ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు చూస్తారు. నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు చెప్పబోతున్నానో నిన్ను ఘనపరిచి చెప్తున్నాను. నేను పరలోకం నుండి ఏం విన్నానంటే దేవుడు నీకు నీడలా ఉండాలనుకుంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించేవాడు. దీని అర్థం ఏంటంటే నిన్ను కప్పుతున్నాడు. లీలా ఎవరు? లీలా ఎవరు? ఇది మీకోసమే అనుకుంటాను, మీకోసము. మీకు లీలా ఎవరో తెలుసా? ఎవరది? లీలా మా అమ్మమ్మ. కమాన్ చర్చ్. నేను ఆమెతో పెరిగాను, ఆమెనే నన్ను పెంచింది. ఓకే, తనే నీకు నీడనిచ్చిందనమాట. అయితే ప్రవక్త గారు మా కుటుంబం గురించి చెప్పారు, మా అమ్మమ్మ గురించి చెప్పారు. ఆమె పేరు లీలా. అయితే ఆమె నన్ను పెంచింది. నేను స్వాతంత్రంగా ఉండడం నేర్చుకుంది ఆమె దగ్గరే. ఆయన మరలా నీకు గుర్తు చేస్తున్నాడు, ఇది తప్పు కాదు, ఎప్పుడో ఒకసారి ఆధారపడ్డం అనేది. సరేనా? ఇదే నేను దర్శనంలో చూడగలిగాను. దేవుడు నాతో ప్రవక్త అయిన కర్బీ ద్వారా మాట్లాడారు. నేను ఎలాగా ఆధారపడాలో ఆయన నాకు నేర్పించారు. ఇది అద్భుతమైన వాక్యము. ఈ యాత్రలో నేను చాలా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇది చాలా గొప్ప దినము. ప్రవక్త అయిన కర్బీ గారు చాలా లోతుగా ఇంకా స్పష్టంగా ప్రవచించారు. ఆయన కుటుంబం గురించి మాట్లాడారు. నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఇది ఖచ్చితంగా మీ సమయము. ఇది శక్తివంతులు లేదా గొప్ప వాళ్ళతో కాదు, కానీ ఎవరైతే నీకు సహాయపడ్డారో వాళ్ళు, మొదటిగా సహాయపడ్డ వాళ్ళు. మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా రోషిత్ అనే పేరుతో? నా తమ్ముడి పేరు రోషాంత్, ఆయన కొడుకు పేరు రోషిత్. యా రోషిత్, హే మ్యాన్. మరియు నేను ఇంకో వ్యక్తి గురించి విన్నాను, ఆయన పేరు శ్యామ్. నాకు తెలీదు, వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు లేదా ఇది ఏంటా నాకు తెలీదు. శ్యామ్ ఎవరు? శ్యామ్ మీకు ఎలా తెలుసు? శ్యామ్ ప్రశాంత్ వాళ్ళ కూతురు షమీనా షామిత్రి. కూతురు పేరు షమీనా, ఇంకో కూతురు పేరు షమ్మ. వావ్, అందరు నలుగురు, సూపర్. యా, మేము తన్ని షమ్మ అని పిలుస్తాము. ప్రవక్త గారు అన్ని 4 పేర్లు చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. దాని తర్వాత ఆయన చెప్పారు, మరియు ఆయన బాదుల్లా ఉవ్వ బండారవిల్ల అని చెప్పారు. ఊవా బదుల్లా. ఈ బదుల్లా అనే ప్రాంతంలో ఎవరుంటారు? మీ నాన్నగారు బాదుల్లా నుండి వచ్చారా? అవునా? నేను ఇప్పుడే బదుల్లా నుండి వచ్చాను. నేను ఉవ్వా అనే ప్రాంతంలో 2 రోజుల ముందున్నాను. నేను ఎందుకు తెలుసా ఇంత ఆనందిస్తున్నానో? నేను ఇది సరిగ్గా చెప్పానని ఉత్సాహంగా లేదు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడని ఉత్సాహంగా ఉన్నాను. ఇది చాలా గొప్ప విషయం వినడానికి. దేవుడు నా పైన ఇంత ఆసక్తి కలుగున్నాడా అని, మరియు ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. ఈరోజు సర్వీస్ నిజంగా అద్భుతమైంది. కళలో ఎలాంటి సామర్థ్యం కలుగుంటుందో నేర్చుకోండి. వ్యాపారంలో వచ్చే సవాళ్లను ముందే హెచ్చరించు సామర్థ్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయ్యేలాగా మరియు గాఢమైన స్వస్థతలు మీ యొక్క తెలిసిన వ్యక్తుల సంబంధాల మధ్యలో పరిచయం చేస్తున్నాము. డ్రీమ్ టెక్ కర్బీ లెనరోల్ ద్వారా కళల ప్రపంచాన్ని ప్రవచన సాధనంగా ఆవిష్కరించే వర్క్షాప్ మరియు జ్ఞానం యొక్క పదాలు.
యేసయ్య శిలువ పైన ఎవరికి అప్పు తీరుస్తున్నాడు? ఇది థియాలజికల్ వాదన. చెప్పండి. ప్రజలంటారు ఆయన దేవుడికి అప్పు తీరుస్తున్నాడు, కొంతమంది అంటారు ఆయన అపవాదికి అప్పు తీరుస్తున్నాడు. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఎవడి రక్తం ఏడుస్తుంది? ఏబేలు రక్తము, మనిషి రక్తము. యేసు ఎవడికి అప్పు తీరుస్తున్నాడు? మీకు. మీరు పొద్దున్న న్యూస్ పేపర్ చదివినప్పుడు, మీరు జాలీగా టీ తాగుతున్నప్పుడు, మీరు అప్పుడు అవినీతి రాజకీయ నాయకుల్ని చూస్తూ ఉంటారు. ఏవైతే చెడు జరుగుతుందో అవి కూడా చూస్తారు. మీ జీవితంలో ఆ వ్యక్తి ఇది చేశాడు, ఈ వ్యక్తి ఇది చేశాడు. మీ హృదయంలో ఒక ముడిని మీరు గ్రహిస్తారు. మీతో ఎవరు ఆడుకుంటున్నారు, ఎవరు ఆడుకోవటం లేదు. మీ జీవితంలో జరిగిన ప్రతి చెడు అనుభవాలు మీరు విక్టిమైజ్డ్ అవుతారు. మీ గుండెల్లో ఉండే ఆ ముడి ఏబేలు రక్తము, ప్రతీకారపు కన్నీరు. ఆయన మీకోసం తీరుస్తున్నాడు ఆయన. తద్వారా మీరు బయట నుండి న్యాయాన్ని కోరరు. మీరు న్యాయాన్ని ఆ వ్యక్తి యొక్క చావు నుండి ఆశించరు. మీరు ఆ వ్యక్తి యొక్క నాశనం నుండి న్యాయాన్ని కోరరు. ఆయనకి ఎప్పుడైతే చెడు జరుగుతుందో అక్కడ నుండి మీరు మీ న్యాయాన్ని కోరరు. మీరు ఏది సమర్థించరు. ఎందుకంటే మీరు వేరే రెల్మ్కి సంబంధించిన వారు కాబట్టి. మీరు పనిచేసే రీతి యొక్క అభిషేకము వేరు. మీరు పట్టించుకోరు వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడని, వాళ్ళేం చెప్తున్నారని. నా రాజ్యం ఇక్కడిది కాదు. నా న్యాయం అనేది XYZ అనే వ్యక్తుల దగ్గర నుండి కాదు. నా న్యాయం అనేది ఆయన దగ్గర నుండి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో మీరు కోర్టుకు వెళ్తారు. ఎవరికో నేను ప్రవచిస్తున్నాను. మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు మరియు జడ్జ్ అప్పుడు మీ కొరకు రాస్తాడు. ఓకే, నేను కోర్టుకి వెళ్ళొద్దనటం లేదు. మీరు దీన్ని కోర్టుకి తీసుకెళ్తున్నారు, కానీ మీరు దానిపైన ఆధారపడటం లేదు. మీరు ఇప్పటికే సమర్థించబడ్డారు. మీరు కోర్టుకు వెళ్ళినా వెళ్ళకపోయినా, మీకు అది తక్కినా తక్కకపోయినా, నేను సమర్థించబడ్డాను. ఎవరికి నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా గుర్తింపు కాపాడబడింది. నేనేమై ఉన్నానో అందులో. మీకు ఇది అర్థమవుతుందా? ఒకసారి ఊహించండి ఏం జరుగుతుందో. మీరు స్వేచ్ఛంగా ఉంటారు మరియు ఆ జడ్జి కూడా మీ తరపున పోరాడతాడు. మీకు శిల్వ యొక్క శక్తి అర్థమవుతుందా? మీరు మీ రక్త దాహం పైన ఇంకా ఆధారపడి లేరు. ఎవరో చెల్లించాలని ఆశించట్లేదు. మీరు శిలువ ద్వారా పొందుకుంటారు. ఇదే చివరి స్థానము. ప్రతి చిన్నదానికి మీరు దీని దగ్గరికే వెళ్తారు. మీరు దాంతోనే లేస్తారు, దాంతోనే పడుకుంటారు, అక్కడే తింటారు, అక్కడే తాగుతారు, అక్కడే సహవాసిస్తారు. నేను యేసు ప్రభువు ద్వారా సమర్థించబడ్డాను. ఆయన కేవలం నా కోసం ఏదైతే చేశాడో ఆ యొక్క సమర్థనతో వేరే వ్యక్తిని నిందారోపణ స్థానంలో నేను చూడలేను. ఎందుకంటే అదే రక్తము ఆయన కోసం కూడా చెల్లింపబడింది. నా జీవితం యొక్క కథ కర్బీ దే లనరోల్ కొలంబోలో. వినండి. వాడు చేయలేడు, వాడు ఇది, వాడు అది, ఇవన్నీ మాటలు. కొన్ని నిజాలుండొచ్చు, కొన్ని నిజాలు అవ్వకపోతుండొచ్చు, కొన్నైతే ఊహించలేనంత తక్కువ నిజంగా ఏదైతే జరిగిందో దాంతో పోల్చుకుంటే. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కనికరం ఉంది. కానీ నిజమేంటంటే ఒక్క వ్యక్తి చూశాడు మరియు గుర్తింపు పొందారు. ఒక తల్లిదండ్రులు చూశారు, అప్పుడు ఒక పాస్టర్ నీల్ చూశారు. ఇది మీకు అర్థమవుతుందా? మరి ఒకరి తర్వాత ఒకరు దీన్ని పొందుకోవడం ప్రారంభించారు. న్యాయం యొక్క గుర్తింపును ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. నా ప్యాటర్న్స్ యొక్క లేయర్స్ మరియు నా మనుష్య లక్షణాలన్నీ పడిపోయాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ద్వారా నాకు గుర్తింపు కలిగిందో అప్పుడు ఫిలిప్ వచ్చాడు, అప్పుడు తర్వాత మెల్ వచ్చింది. మీకు ఇది అర్థమవుతుందా? అప్పుడు మీరు వచ్చారు మరియు మీలో ఒక్కొక్కరు కర్బీ దే లనరోల్ ద్వారా గుర్తింపును పొందారు న్యాయం కొరకు. మరియు అకస్మాత్తుగా కర్బీకి కేవలం ఏం చేయాల్సి వచ్చిందంటే ఉచిత బహుమానము తీసుకోవాల్సి వచ్చింది. న్యాయం యొక్క బహుమానం. కేవలం ఇదే చేయాల్సి వచ్చింది. కేవలం స్వీకరించాల్సి వచ్చింది మీ యొక్క గుర్తింపుని. మీరిక్కడికొచ్చి నన్ను గుర్తిస్తారు, నేను మిమ్మల్ని గుర్తిస్తాను. దేవుడి ముందు మరియు మనిషి ముందు నా పని ఇదే. నేను యాజకుణ్ణి. మీకు అర్థమవుతుందా? అకస్మాత్తుగా మనం మనిషి యొక్క శక్తిని చూస్తాము పాపాలని క్షమించడానికి. అప్పుడు మనము పరిశుద్ధ దేశముగా మారతాము. ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ పవిత్రమైన దేశంగా మనం మారలేము. ధర్మశాస్త్రము అది చాలా గొప్పది, మీరు పాటించొచ్చు. పవిత్రమైన దేశంగా మనం ఎందుకు మారతామంటే మనము సమర్థిస్తాము ఒకరిని ఒకరు న్యాయంగా. ఎవరు విజయాన్ని చూడలేకపోయారు జీవితంలో ఒకరి గుర్తింపు లేకుండా? ఏ ఒక్కడు చూడలేదు గుర్తింపు లేకుండా. మీకు ఇది అర్థమవుతుందా? అందుకే నేను ఈ కాలాన్ని చాలా ప్రేమిస్తున్నాను మన జీవితంలో వావల్ ఆఫ్ చర్చ్. ఒకవేళ మీ యొక్క కాలాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, అందుకే నేను మీకు ఇది చాలా విస్తరించి చెప్తున్నాను. నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, ఏదో చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి నా భాషను. మిమ్మల్ని మీరు గతంలో పరీక్షించారా? మిమ్మల్ని 5వ స్థానంలో ఎప్పుడని చూసారా? 3,000 మంది ఒక రూమ్తో, వాళ్ళు మీ వాళ్ళు, మీరు నాయకత్వాన్ని వహిస్తారు. మిమ్మల్ని మీరు అక్కడ చూసినప్పుడు కొన్ని విషయాలు మారుతున్నాయి.
మీరు ఒకవేళ చూడగలిగితే మీరు శక్తి మరియు అధికారపు స్థానంలో నిలబడగలిగారు. ఇదే మనకు జరుగుతుంది. పక్షవాతం కలిగిన మనిషి నడుస్తున్నాడు, కుష్ఠిరోగి ఆశను చూయిస్తున్నాడు. ఒక కుష్ఠిరోగి ఆశను చూయిస్తున్నాడు. పాపాలను క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారం కలదు. ఆయన పక్షవాతం కలిగిన వ్యక్తితో లెమ్మని చెప్పాడు, నీ మంచం మోసుకొని మీ ఇంటికి పొమ్మని చెప్పాడు. మీరు చూడగలుగుతున్నారా? వాడు లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. మరియు ఇది చూడండి, ఇది చాలా శక్తివంతమైన వచనము. ఎప్పుడైతే జనులు అది చూశారో, మీరు వచనాన్ని చూస్తున్నారా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు భయపడ్డారు. గట్టిగా చదవండి, వాళ్ళు భయపడ్డారు. మనుష్యులకు అధికారం ఇచ్చిన దేవుడిని మహిమపరిచారు. ఎవరికిచ్చాడో అందరూ స్వరాలెత్తి అర్చి చెప్దాము, మానవుడికి. వాళ్ళు భయపడ్డారు. ఇలాంటి గొప్ప శక్తి మానవుడికి ఇవ్వబడిందని. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన లేవి యాజకుడు కాదు, ఆయన యాజకుడే కాదు. అప్పుడు వాళ్ళు గ్రహించగలిగారు, వావ్, ఈ మనిషి దగ్గర ఈ శక్తి ఉంది. మరియు ఆయన విశ్రాంతితో వెళ్ళుమని చెప్పాడు. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు మీ భర్త, మీ భార్య, మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేదా ఫ్రెండ్, మీ దగ్గర ఈ యొక్క శక్తి ఉంది. ఒకవేళ వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీ దగ్గర శక్తి ఉంది. మీరు వెళ్ళి స్నేహితుల్ని చేయమని చెప్పట్లేదు, లేదా వాళ్లతో బయటికి వెళ్ళి మీరు సమయాన్ని గడుపమని నేను చెప్పట్లేదు. నేను ఇలా కూడా చెప్పటం లేదు, ఇప్పుడున్న స్నేహితుల్ని పిలిచి వాళ్లతో పాటి చేయమని నేను అనట్లేదు. ప్లీజ్ దీన్ని అర్థం చేసుకోండి. మీ దగ్గర పాపాలను క్షమించే శక్తి ఉంది. ప్రజలు ప్రవక్త కోసం వెతుకుతున్నారు, ప్రజలు చర్చ్ కోసం వెతుకుతున్నారు, ప్రజలు యాజకుడు కొరకు వెతుకుతున్నారు. అర్థమవుతుందా? బహుశా వాళ్ళు మీ కొరకు వెతుకుతున్నారేమో. ఒక వ్యక్తి ఎవరి దగ్గర అయితే శక్తి ఉందో వాళ్లకు న్యాయాన్ని విడుదలివ్వడానికి. మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు, కేవలం మీరు ఎలా ఆలోచిస్తున్నారో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇది చాలా మ్యాజికల్. మీరు వాళ్ళ గురించి ఆలోచించే యొక్క రీతిలో ఈరోజు మీకు రేపు ఫోన్ కాల్ రాబోతుంది. మీరు ఎలాగైతే వాళ్ళ గురించి ఈరోజు ఆలోచిస్తున్నారో, ఎప్పుడైతే మీరు మీ హృదయంలో ఉన్న ఆరోపణ మరియు ఆ స్కాండల్ని తీసివేస్తే, మీరేం తెలుసుకోవాలంటే మీ గుండె ఒక మెషిన్ లాంటిది, రియాలిటీని సృష్టిస్తుంది. మీరు ఎప్పుడైతే మీ హృదయాన్ని మార్చుకుంటారో, హృదయం నుండి ఆరోపణ తీసివేస్తారో, ఆ వ్యక్తి వైపు సున్నితంగా ప్రవర్తిస్తారో, మీ జీవితంలో ఒక మార్పు ఉంటుంది. మై గాడ్, మీ జీవితంలో అద్భుతాలు ఉంటాయి. మనము ఏకరీతిగా ఒక సంఘములా ముందుకెళ్తాము, ఆశీర్వదింపబడతాము. మనం మన శత్రువుల్ని తెచ్చి సొంత చర్చ్లో పక్కన కూర్చోబెట్టుకుంటాము. నేను చెప్తున్నాను, నన్ను నమ్మండి. వావ్ లైఫ్ చర్చ్ ఏ ప్రజలైతే మిమ్మల్ని ద్వేషిస్తారో మీ పక్కన వచ్చి కూర్చుంటారు. ఖచ్చితంగా ఇదే ఆ యొక్క శక్తి మీ లోపలుంది. వాళ్లకు గుర్తింపునిచ్చే మరియు న్యాయపు గుర్తింపునిచ్చే ఆ యొక్క శక్తి. మీరు ఒకవేళ దీన్ని అర్థం చేసుకోగలిగితే జీవితంలో అన్ని మారిపోతాయి. మీరు పైకి చూడరు, మీరు ఇలా అడగరు, దేవుడా ఈ పరిస్థితి నుండి నన్ను కాపాడు. దురాలోచన అనేది మీ హృదయం నుండి వస్తుంది. మనం ఎలాగైతే న్యాయం తీరుస్తామో, ఎలాగైతే నిందిస్తామో, ఎలాగైతే మనం మంచి మరియు చెడు అనే చెట్టు నుండి తింటూ ఉంటామో నిరంతరముగా. మీకు తెలుసా, నేను కొన్నిసార్లు కూర్చుంటాను, నేను నిజాయితీగా నన్ను నేను కనుపరచుకోవట్లేదు ఇక్కడ. కొన్నిసార్లు నేను మార్క్తో మరియు ఫిలిప్తో కూర్చుంటాను. వీళ్ళందరితో కూర్చొని ఒకరిని ఒకరు వీళ్ళు ఎలా కలుసుకున్నారనే కథని వింటుంటాను. అప్పుడు మార్క్ చెప్తాడు, సారీ మార్క్, నేను నీ పేరుని తీస్తున్నాను, ఫిలిప్ ఆయనకి ఎందుకు ఇష్టమని. అప్పుడు ఫిలిప్ అంటాడు, నాకు మార్క్ ఎందుకు ఇష్టమని. అప్పుడు మళ్ళీ ఎవరో అంటారు, నాకు ఈ వ్యక్తి ఇష్టం లేదు, నాకు ఆ వ్యక్తి ఇష్టం లేదని. కానీ నేను ఎప్పుడైతే వాళ్ళని తెలుసుకున్నానో, వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. మీకు అర్థమవుతుందా? కానీ నా దగ్గర అలాంటి కథలు లేవు. ఆ డోర్ నుండి వచ్చినప్పుడు నేను నీ ప్రేమలో పడిపోయాను, అలాంటి కథలు లేవు. నేను మీకంటే గొప్పని చెప్పడానికి చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈ లోకం మీకంటే నాకు బాగా తెలుసు. ఆ డోర్ నుండి వచ్చే వాళ్లలో నాకు ఇష్టం లేని వారంటూ ఉండరు. ఇది ఎందుకు ఇలా అయిందంటే నా హృదయానికి ఏదో జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకసారి నా వద్దకు వచ్చాడు. నేను ఎలాంటి వ్యక్తినంటే, జేసన్ ఫెర్నాండెస్ గారి రూమ్లోకి నేను వెళ్ళేవాడిని. ఇది సెయింట్ థామస్ ప్రెప్ స్కూల్లో. సరేనా, నా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. సెయింట్ థామస్ ప్రెప్ స్కూల్లో దేవుడైన ప్రభు నా కాపరి జేసన్ ఫెర్నాండెస్ గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, ఆయన ఆ స్కూల్కి ప్రిన్సిపల్, ఆయన ప్రిన్సిపల్ స్కూల్కి. ఆయన ఏదో చదువుతున్నారు. కేవలం నేనే ఒక అబ్బాయిని స్కూల్ మొత్తంలో. నాకు ఇష్టమైన రంగుల బట్టల్లో నేను రావచ్చు స్కూల్కి. మరియు పోనీటైల్ కూడా ఉండేది. నా స్కూల్ చాలా స్ట్రిక్ట్ స్కూల్. పోనీటైల్ మరియు ఏ యూనిఫామ్ లేదు. కర్బీ ఎలా అంటే అలా రావచ్చు. నేను దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాను. తలకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకునేవాడిని. స్కూల్లో ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాడిని. కలర్ బట్టలో రావడం చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు మాత్రం ఎవరేం చెప్పేవాళ్ళు కాదు. మిగతా పిల్లలందరూ యూనిఫామ్లో రావాల్సిందే. నాకు అప్పుడు 5 ఏళ్ళు, నాకు తెలీదు, నాకు ఎవ్వరు చెప్పలేదు. సరేనా, ఇది శ్రేష్టమైన కృప నా యవ్వన కాలంలో. మీరు చూడొచ్చు.
మీకు అర్థమవుతుందా? ఒక కుర్రోడు కేవలం పార్టీస్లో వెళ్తూ ఉంటాడు. 16 ఏళ్ళు ఉన్నప్పుడు నేను పార్టీలో వెళ్ళాను. ఈరోజు మీరు చూస్తే 16 ఏళ్ల పిల్లలు వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా. ఇక్కడ పిల్లల్ని మీరు చూడొచ్చు. కానీ ఆ కాలంలో 16 ఏళ్ల పిల్లలు అంటే వాళ్ళు, మరి మేము 16 ఇయర్స్. మరి నేను పార్టీలో వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయేవారు. కర్బీ వచ్చాడు, నాకు వినిపించేది, అదిగో కర్బీ వచ్చాడు, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఒక్కడిని మిగిలిపోయేవాడిని పార్టీలో ఉన్న గ్యాంగ్తో. నాతో పాటు 20 మందిని తెచ్చేవాడిని. నాతో పాటు చాలా దూరం నుండి తెచ్చేవాడిని. అర్థమవుతుందా? వింటున్నారా? మరి అలాంటి అబ్బాయి అకస్మాత్తుగా యేసుని కలిశాడు. మరి అప్పుడు నా విలువ అనేది మారిపోయింది. లోకమంతటికి అమ్నీషియా ఉంది, నేనే వాళ్ళకు గుర్తు చేసినట్లు ఉంటుంది. ఎప్పుడు నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు రాసి గుర్తుపెట్టుకుంటారు. కానీ నాతో పాటు ఉన్న స్నేహితులందరికీ అమ్నీషియా ఉంది. ఇది చాలా విచిత్రమైన విషయం. నేను గమనిస్తే బాయ్స్ యొక్క పార్టీ లేదా ఏమైనా పిలవచ్చు, అక్కడ వెళ్ళినప్పుడు పాస్టర్ పాస్టర్ అంటారు. నాకు అప్పుడు ఎలా ఉంటుందంటే, నాకేమైనా జరిగిందా? ప్రతి ఒక్కరికి అమ్నీషియా వచ్చింది. ప్రతి ఒక్కరు నన్ను మర్చిపోయారు. అప్పుడు నేను గ్రహించగలిగాను సిలువ యొక్క శక్తిని. అది నీతి యొక్క గుర్తింపును మీకు ఇచ్చుగల సామర్థ్యం కలిగింది. ఇది మీ దగ్గర ఉన్నప్పుడు మీరు మంచివాళ్ళని మీరు నటించాల్సిన అవసరం లేదు. మీరు మంచివాళ్లుగా మారుతారు. ఇది ఎలాంటిదంటే, ఇక్కడ ఒక ఫోన్ ఉంది, సారీ తనకిచ్చేశాను, తను తీసుకుంది. ఇదే రుణమాఫీ అంటే, చెల్లించబడింది, తను తీసుకుంది. మీరు ఎంత సమయం వరకు అది పట్టుకుంటారో, ఉచితంగా వచ్చిన న్యాయపు వరము, మీరు దానిలో తయారవుతారు. ఇది ధర్మశాస్త్రం కాదు. ఎప్పుడు మీరు నాకివ్వు అడగటానికి మీరు కేవలం పట్టుకోవాలి. మీరు సమస్తాన్ని వదిలి దాన్ని పట్టుకోండి. మీ న్యాయాన్ని పట్టుకోండి. అపవాదిని నేరం మోపించే అవకాశం ఇవ్వకండి. మీరు సరిపోరనే మాట చెప్పే హక్కు వేరే వ్యక్తికి ఇవ్వకండి. వేరే కంపెనీకి అధికారం ఇవ్వకండి. నేను మీకంటే పెద్ద అని చెప్పడానికి. సరే, అది నిజమే అయి ఉండొచ్చు, అబద్ధం చెప్పకండి. కానీ మీ యొక్క బలహీనతలో మీ యొక్క బలం గొప్పగా ఉంటుంది. నన్ను నమ్మండి. బలహీనంగా అయ్యే కొద్దీ మీరు ఇలా అనుకోకండి, కర్బీ లెనరోల్ వాడు పడిపోయాడు, వాడు ఓడిపోయాడని. అలాంటి సమయంలోనే అన్ని పొందుకుంటాను. భయపడే విషయం ఏంటంటే, మీరు బలవంతుడుగా తయారవుతారు. అందుకే మేము ఉపవాసం చేస్తాము, వేరే ఎన్నెన్నో పనులు చేస్తాం, మళ్ళీ బలహీన పడటానికి. ఎందుకంటే మాకు మనిషి బలం యొక్క ప్రమాదం ఏంటో తెలుసు. మనిషి ఆలోచన మరియు బలం యొక్క ప్రమాదము, మనిషి సామర్థ్యములు. కానీ మన దగ్గర మన దేవుడున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడని నిరూపిస్తాడు. సొంత కుమారుణ్ణి ఇచ్చేశాడు. మీకు అందరికి అర్థమైందా?